ఇక్కడ ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన ఎలాగ చేయాలని. నేను ప్రార్థన చేస్తాను నా పిల్లల కొరకు, మీరు ప్రార్థన చేస్తారు మీ పిల్లల కొరకు. మన పిల్లల కొరకు మనం చేసే ప్రార్థన ఎలాంటిది? మన పిల్లల కొరకు మనం ఏమేమి ప్రార్థించాలని కోరుకుంటాం అంటే కనుక, అయ్యా నా పిల్లడు పరీక్ష రాస్తున్నాడు, పాస్ అయితే ఆడికి మంచి ఉద్యోగం వస్తుంది. పాస్ అయిపోయాడు అనుకోండి, ఆడి మంచి ఉద్యోగంలో రావాలి. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ప్రమోషన్ రావాలి. ప్రమోషన్ వచ్చిన తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలి. మంచి ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి వాహనం కలిగి ఉండాలి. మన ప్రార్థనలు మన పిల్లల కొరకు ఏమైనా చేస్తూ ఉంటామంటే, వాడు భూ సంబంధమైన రీతిలో అన్నీ కూడా సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దైవికముగా భక్తులుగా పిలబడుతున్న వారి ప్రార్థన వారి పిల్లల కొరకు ఏమై ఉండాలంటే కనుక, నా పిల్లలు నీ నీతి కలిగి బ్రతకాలి అని ప్రార్థించేవారుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలట దేవుని నీతితో బ్రతకాలని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఎంత గొప్ప ఆత్మీయ జీవితపు అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంతకాలము ఈ ప్రార్థన ఎప్పుడైనా చేశామా? నా పిల్లడు నీ నీతి కలిగి బ్రతకాలి, నా కుమార్తె నీ యొక్క పవిత్రత కలిగి జీవించాలి, నా కుటుంబము నీ యొక్క న్యాయంలో నడవాలి అని ఎంతకాలము దేవుని నీతిలో నడవాలని మనం కోరుకున్నాం. దేవుని పాదాలు చెప్తా కోరుకున్నదల్లా కూడా భౌతికమైన ఈవుల గురించి మాత్రమే మనం కోరుకుంటున్నాం. అంతకంటే గొప్పగా ఈ ప్రార్థనలో మనకి ఏం కనిపిస్తుందంటే కనుక, దేవునిలో ఉంటున్న గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా నా పిల్లలలో కనబడాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక తండ్రిని, ఇక్కడ ఉంటున్న మనం అందరము కూడా మన కుటుంబంలో తండ్రి స్థానంలో ఉంటున్న వారిని. మన పిల్లలు ఫలానది సాధించాలి, ఫలానది కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తుంటున్నాం. కానీ నా పిల్లలు దేవుని గుణగణాల చేత నింపబడాలి, దేవుని లక్షణాలు కలిగి జీవించాలని ఎంతవరకు కోరుకున్నాం? జీవితంలో ఒక్కసారైనా అలా కోరుకోగలిగామా? దావీదు చివరి దశలో మరణ పడకల మీద కూడా తను కోరుకుంటున్న కోరిక ఏంటంటే కనుక, నా కుమారుడిలో నీ లక్షణాలు ఉండాలి, నా కుమారునిలో నీ లక్షణాలు ఉండాలి. ఎందుకు అలాగ కోరుకుంటున్నాడు? అలాగ కోరుకునే తల్లిదండ్రులుగా దావీదు ఒక్కడే ఉన్నాడా అంటే కనుక, మనకు కొంతమంది భక్తులు కనిపిస్తూ ఉంటున్నారు. వారిలో ఒకరి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము జీవితంలో ఆదికాండము 18వ అధ్యాయము 19 వచ్చిన వారు రాసుకునే వారు ఉన్నారు కాబట్టి నేను ఒకరికి జ్ఞాపకం చేస్తుంటున్నాను. అబ్రహాము జీవితంలో ఆదికాండము 18వ అధ్యాయము 19 వచ్చిన భాగంలో ఈ మాట సాక్షాత్తు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహాము గురించి ఏకంగా మాట్లాడుతున్నాడు. అతనికి చెప్పునది అతను కలుగు చేయనట్లు, అతడు ఏదైతే దేవుడితో విన్నవించుకుంటున్నాడో, మాట్లాడుతున్నాడో, ప్రార్థన చేస్తున్నాడో అది అతనికి పొందుకునేటట్లుగా తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని, తన తర్వాత తన పిల్లలకు మాత్రమే కాదు, తన ఇంటిలో పనిచేస్తున్న 318 మంది పరివారికి నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు, దేవుని మార్గంలో బ్రతకాలని దేవుడు అబ్రహాము వారికి ఆజ్ఞాపించిందని నేను ఎరుగుదనని దేవుడే మాట్లాడుతున్నాడు. కొంతమంది పిల్లలను చూసి కొంతమంది అంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పెంపకోరా అలా నడిచాడని చెప్తారు. కొంతమంది గురించి మాట్లాడతారు, ఆడి ఇంట్లో నాన్న బాగుంటే ఇడు బాగుంటాడు, ఆడే ఇదైనప్పటికీ ఈకెళ్ళ వస్తుందని మాట్లాడతారు. అదే సంబంధంగా ఈ వాక్య భాగం మనం జ్ఞాపకం చేస్తుంటే, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాము గురించి. అబ్రహాము నీతిమంతుడు, యథార్థవంతుడు. అతడు ఒక్కడే తన నీతిని, తన యథార్థతను ఉంచుకోవడం కాదు, తన పిల్లలకు నేర్పించాడు. తన పిల్లలకు మాత్రమే కాదు, తన ఇంటిలో పనిచేస్తున్న 318 మందికి కూడా నేర్పించాడు. మనము గడిచిన దినాలలో ఒక ఎలియాజు గురించి 1 రోజులు నేర్చుకున్నాం. ఎంత నీతి కలిగి ఇంటిలో పనివారు కూడా నడుచుకున్నారు. ఏంటయ్యే ఉపయోగము? నేను నీతిగా బ్రతికితే నాకేంటి ఉపయోగము? చాలా మంది మాట్లాడతారు, ఈ రోజుల్లో నీతికి రోజులు లేవండి, ఈ రోజుల్లో న్యాయానికి రోజులు లేవండి, ఈ రోజుల్లో యథార్థంగా బ్రతికితే రోజులు లేవండి, మోసం చేసినోడికి బాగున్నదండి అని మాట్లాడతారు. ఈ రోజు వాక్యం నీకు జ్ఞాపకం చేస్తోంది, నీతిగా బ్రతికితే ఏంటంటే ప్రయోజనం అంటావా? మొదటి లైన్లో రాయబడి ఉంది,
అతడు చేసిన మనవెల్లా అతడి జీవితంలో దేవుడు ప్రసాదించినట్లు. దేవుని ఎదుట మనము ప్రార్థన చేస్తాం, దేవుని ఎదుట మన విన్నపాలు విన్నవించుకుంటాం. మనము చేసే విన్నపాలకు జవాబు రావాలంటే నీతితో కూడిన జీవితము దేవుని ఎదుట కనపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీతితో కూడిన జీవితము మన బ్రతుకులలో కనబడకుండా ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని దేవుని ఎదుట అర్పణలుగా అర్పించినా సరే దేవుని ఎదుట జవాబు రానిదిగా మిగిలిపోతుంది మన బ్రతుకులకు. ఈ పూట ఎందుకయ్యా నేను నీతి కలిగి జీవించాలంటే కనుక దేవునితో నీవు చెప్పిన ప్రతి మాట మన బ్రతుకులలో నెరవేర్చబడడానికి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పూట తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక రెండవదిగా యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచన భాగంలో దేవుడే సాక్ష్యం ఇస్తాడు సాక్షాత్తు అపవాది అయిన సాతానుతో. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించేసావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. చాలండి, అక్కడ మనం చూస్తున్న మాట దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు తన భక్తుల గురించి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి కలిగి బ్రతుకుతుంటున్నవాడని. ఈరోజు ఆ దేవుని పిల్లలుగా లోకములో పేరు పొంది బ్రతుకుతుంటున్న మన జీవితాలలో దేవుని కుట్టిన సుగుణాల గుండా నడిపింపబడాలన్న వాంఛ మనకు ఉండాలి. మనకు ఉండిన నాడు మనము మన పిల్లలకు వాటిని అన్వయించగలుగుతాం. మనకు ఉండిన నాడు వాటిని మన పిల్లలకు నేర్పగలుగుతూ ఉంటాం. యోబు జీవితంలో మనం చూస్తుంటున్నాము, అతడు దేవుని చేత సాక్ష్యం పొందిన అనుభవాలు గుండా నడిపింపబడుతూ వచ్చాడు. ఎంత మాత్రమే కాదు, 2వ దినవృత్తాంతం గ్రంథం 34వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం చూస్తే 34:2 2వ దినవృత్తాంతం గ్రంథం 34వ అధ్యాయం 2వ వచన భాగంలో అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు, దేవుని దృష్టికి నీతిని అనుసరించుచు. చాలా మంది నీతిగా బ్రతుకుతారు, చాలా మంది యథార్థంగా బ్రతుకుతారు. అటువంటి వారిని చాలా మంది గ్రామ పెద్దలుగా ఎంచుకుంటారు. నేను ఎవరిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, ఎవరినో మనసులో పెట్టుకుని నేను అంతకంటే మాట్లాడుకోలేదు. వీడెద్దు మంచోడు కాబట్టి ఊరందరికీ మేలు చేస్తారని చెప్పి ఆటో తీసుకొని ఎక్కడ పెడతారు, కుర్చీలో ఎక్కించి కూర్చోబెడతారు. అలా కుర్చీలో కూర్చున్న తర్వాత వారి యొక్క పరిస్థితులు చూస్తూ ఉంటే కనుక ఎలాగ మారిపోతాయి అంటే, వారి నీతి ఎలా మారిపోతుందంటే, వారి యథార్థత ఎలా మారిపోతుందంటే, వారి జీవితాలు ఎలా వారికి అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికి వారి నీతి ఉపయోగపడతారు. అవునంటారు కాదంటారు? మనోడైతే ఒక న్యాయము, మనోడు కాకపోతే మరొక న్యాయం. మన కొలుకోడు అయితే ఒక తీర్పు, మన కొలుకోడు కాకపోతే మరొక తీర్పు. వాడు ఏనాడైనా మనకు ఉపయోగపడితే వాడు తప్పు చేసినా మేలు అయిపోతుంది, వాడు ఏనాడు మనకు ఉపయోగపడనుకోండి వాడు మేలు చేసినా శిక్ష అయిపోతాడు. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము, నా దృష్టికి నీతిమంతుడిగా నడిచిన అనుభవాలు ఎవరికి ఉన్నాయి? సొలొమోనుకు ఉన్నాయి. ఎలా వచ్చాయి అంటే కనుక దావీదు ప్రార్థన దేవుని దృష్టికి నీతిమంతుడిగా. చాలా మంది నీతి వారికి మాత్రం నీతి అనిపిస్తుంది. కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం, వారంతట వారే వారి మనసుతో ఆలోచన చేస్తారు కాబట్టి గొడవలు పెరిగిపోతారు. నాకు అనిపించింది, నాకు తెలుసు, నాకు అర్థమైంది అని చెప్పేసి వారి సొంత నీతితో మాత్రమే వారు ఆలోచించడం వల్ల గొడవ ఏమవుతుంది? పెరిగిపోతుంది. ఈరోజు మనలో ఉండవలసిన నీతి మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకునేది కాదు, దేవుని నీతితో పోల్చి చూడగలిగితే అసలు వాస్తవం ఏంటో బయటపడుతుంది. దేవుని నీతిలో మన పిల్లలు పెరిగిన నాడు, దేవుని నీతిలో మన జీవితాలు కట్టుకునే నాడు ఏమవుతాయి అని అడిగితే కనుక ఆ వచ్చిన భాగంలో చదవనక్కర్లేదు కానీ మిగతా భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. దురాశ నుండి వేరుపరచబడతాము, భ్రష్టత్వం నుంచి తప్పించబడతామని చెప్పి రాయబడతా ఉంది. ముందు చదివాము, నీతిని బట్టి కీర్తనకారుడు 72వ కీర్తన 3వ వచ్చిన భాగంలో నెమ్మది పొందుకుంటాం, నీతిని బట్టి దేవుడి దగ్గర జవాబు పొందుకుంటాం,
నీతిని బట్టి దురాశ నుంచి విడిపించబడతాం, నీతిని బట్టి భ్రష్టత్వంతో కూడిన మనస్సు నుంచి తప్పించబడతాం. అంత మాత్రమే కాదు, 3వ వచన భాగంలో 4వ వచన భాగం 5వ వచన భాగం 72వ కీర్తన 5వ వచన భాగంలో ఉంటున్న మాట సూర్యుడు నిలిచినంత కాలము 6వ వచన భాగం గడ్డి కోసిన వీటి భూమి మీద కురియు వాన వలె భూమిని తడుపు మంచి వర్షము వలె అతడు నిజము చేయను. ఎవరు జీవితాలు అలా ఉంటాయి, ఎవరు బ్రతుకులు అలా ఉంటాయి అంటే కనుక నీతితో, దేవుని నీతితో, దేవుని న్యాయముతో వారి కుటుంబాలను నడిపించుకుంటున్న వారి జీవితం ఎలా ఉంటాయంటే కనుక వారు ఒక వర్షము వలె ఉంటారు. వర్షము వేరు, తుఫాను వేరు. వర్షము ఆశీర్వాదకరమా, తుఫాను ఆశీర్వాదకరమా? వర్షమే కదా. ఈరోజు అంటున్నాడు, నీతిగా బ్రతికితే నాకేంటి వేరు అని అంటున్నావా? ఇంతకాలం యథార్థంగా బ్రతికేనంటే నాకేం ప్రయోజనం లేదని అంటున్నావా? ఏ ప్రయోజనము నీకు లేదని నువ్వు చెప్తావు కాదు, నీవే ఒక ప్రయోజనకరంగా మార్చబడతావు, నేనే ఒక ప్రయోజనకరంగా మార్చబడతాను. ఎప్పుడు దేవుని నీతిని కలిగి జీవించడానికి నన్ను నేను సిద్ధపరచుకున్నాను. నేను ఒక వర్షము వలె మార్చబడతాను. ఆ మాటకు ఆంతర్యం ఏంటో తెలుసా? మనము ఆశీర్వాదకరమైన జనాంగముగా లోకమునకు కనపరచబడడానికి దేవుడు కృప చూపించేవాడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఇదంతా కూడా శరీర సంబంధమైన ఆలోచన. నా కుమారుడు పరిపాలన ఇలా ఉండాలి, నా కుమారుడు లోకంలో ఈ రకంగా జీవించాలి అనేది దావీదు యొక్క భౌతికమైన ఆలోచన ఈ కీర్తనలో మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన ఆలోచన. ఇందాక దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచన భాగంలో ఏమని చదవమంటే కనుక 2వ అధ్యాయము 44వ వచన భాగంలో ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించెను, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. అది ఎన్నటికీ నాశనము కాని ఒక రాజ్యము భూమి మీద త్వరలోనే రాబోతా ఉంది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. దానిని ఎవరైతే పొందుకుంటారో వారికి మాత్రమే ఆ రాజ్యములో పాలిభాగము, మిగతా వాళ్ళకి ఎవరికి దొరకదు. చాలండి. ఇప్పుడు త్వరలోనే భూమి మీదకి రాబోతున్న రాజ్యములు ఎవరు పొందుకుంటారు? ఇప్పుడు ఒక మాట అండి, మన ఊళ్ళో రేషన్ కార్డు బియ్యం ఎవరికి ఇస్తారు? ఈ ఊరు తాలూకా గుర్తింపు ఉన్న వాళ్ళకి ఇస్తారు. అవునండి, ఈ ఊరై ఉండాలి, ఈ ఊరు తాలూకా గుర్తింపు అయి ఉండాలి. అప్పుడు రేషన్ కార్డులో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులకు కావాల్సిన మేలులన్నీ కూడా ప్రభుత్వం చేస్తారు. అలాగే ఇందాక మనం చదువుకుంటున్నాము, ఆ రాజ్యము ఎవరి కొరకైతే కేటాయించబడుతుందో వారికి మాత్రమే. నేను నమ్ముకుంటున్నానండి అని అనుకోవడానికి వీలు లేదు, నేను నీ మీద విశ్వాసం ఉంచుకుంటున్నాను అని అనడానికి వీలు లేదు. ఎవరికైతే కేటాయించబడుతుందో, ఎవరికి కేటాయించబడుతుంది? ఎవరికి కేటాయించబడుతుంది అంటే కనుక యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచన భాగం. దీనిని అవకాశం ఉన్న రాజు చాలా లోతుగా ధ్యానం చేయడానికి మనం ప్రయత్నించేద్దాం. 34వ అధ్యాయము యోబు గ్రంథము 20వ వచన భాగంలో 2 మాటలలో వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు. ఒక నిమిషము అన్న మాటకి ఇందాక మనం చదువుకున్నాము, కొన్ని రెప్పపాటు సమయంలో అక్కడ వస్తుందని చెప్పి. నిమిషములో కొన్ని రెప్పపాటులో వారు చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు. బలవంతులు దైవికముగా కొనుక్కోబడతారు. బలవంతులు దైవికముగా కొనుక్కోబడతారు. ఎవరయ్యా? ఈ నీతితో కూడిన, న్యాయంతో కూడిన రాజ్యంలో పాలిభాగస్తులు కాగలుగుతారు. ఎవరయ్యా నిత్యత్వంలో దేవునితో యుగయుగాలు జీవించిన యోగ్యత సంపాదించుకుంటారంటే కనుక బలవంతులు దైవికముగా దేవునితో కొనుక్కోబడతారు. ఇందాక ఎవరికి కేటాయించబడుతుందని విన్నాం కదా. ఎవరు వాళ్ళంటే కనుక బలవంతులు. ఎవరు వాళ్ళండి? బలవంతులని చెప్పగానే మార్తమ్మ గారు అంటున్నారు సువార్తమ్మ గారితో, పర్వాలేదే మనకి ఎంతో కొంత బలం ఉంది, కానీ పాస్టర్ గారు నీరసంగా ఉన్నాడు, ఆడు వెళ్ళిపోతాడు అంటావు అడుగుతుంది. ఆడే కాదు, నేను నీరసంగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఇప్పుడు నీరసం పట్టేసింది అంటుంది సువార్తమ్మ. మనం మాట్లాడుకుంటున్న ఈ బలము శరీర సంబంధమైన బలం కాదు. మనం మాట్లాడుకుంటున్న ఈ బలము దైవికమైన బలం.
దైవికమైన బలములో ఎవరైతే ముందుకు కొనసాగుతారో వారు మన కొరకై దేవుడు సిద్ధపరిచిన రాత్రిలో యుగ యుగాలు దేవుడితో ఉండగలిగిన వారుగా ఉంటారని జ్ఞాపకం చేస్తుంటున్నాను. సంసోనుకి దేవుడు భూమి మీద ఎవ్వరికీ లేనంత బలాన్ని ఇచ్చాడు. సంసోనుకున్నంత బలము భూమి మీద ప్రపంచంలో నేటికి ఎవరికీ లేదు. సంసోను బలమేమైనా దైవికమైన బలం అంటే కనుక కాదు, అది శరీర సంబంధమైన బలం అవటం చేత, శరీర సంబంధమైన బలం అవటం చేత ఒక శరీర సంబంధమైన కోరిక వలన తన బలమంతా కూడా ఉడిగిపోయినట్టుగా, తన బలమంతా కూడా నష్టపోయినట్లుగా, తన బలములో దేవుని ఆత్మను కోల్పోయినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తాం. యోసేపు బలహీనుడే, యోసేపు త్రోసివేయబడిన వాడే, యోసేపు అనాదిగా పరాయి దేశానికి వచ్చిన వాడే, నోరు తెరిచి మాట్లాడడానికి అవకాశం లేని బలహీనుడు. కానీ దైవికమైన బలము తనలో ఉన్నందువలన తను పడిపోవలసిన సమయంలో కూడా పడిపోకుండా నిలవడానికి కృప చూపించింది. హల్లెలూయా. పడిపోవలసిన సమయంలో కూడా పడిపోకుండా నిలవడానికి ఏ బలము తనకు ఉపయోగపడిందంటే దైవికమైన బలము యోసేపు ఉపయోగపడింది. కారణం చేస్తే అతను అనేక మంది ఎదుట పరిపాలించే పాలకుడిగా తీసుకురాబడుతూ వచ్చాడు. ఈరోజు నేను అంటున్న మాట, 1000 ఏళ్ల కాలంలో దేవునితో పాటుగా పరిపాలన చేయగలిగిన గొప్ప దేవుడు దైవికమైన బలము కలిగిన వారందరికీ దయచేయబడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక అధికారి కింద నువ్వు చేతులు కట్టుకొని ఉన్నావేమో, పవిత్రంగా జీవితం ప్రారంభిస్తే, నీతిగా బ్రతకడం ప్రారంభిస్తే, యథార్థంగా జీవించడం ప్రారంభిస్తే నీ చేతికి ఆయన రాజ్యాన్ని అప్పగించగలిగిన దేవుడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాలలో, మన బ్రతుకులలో ఎటువంటి బలాన్ని మనం కలిగి ఉండడానికి ఇష్టపడుతుంటున్నాం. చాలా మంది నేను గట్టిగా సంపాదిస్తే కానీ నాకు విలువ లేదురా అని సంపాదించడానికి ముందుకు వచ్చేవారు కొందరు. నేను ఎలాగోలాగా జాబ్ కొడతాను అప్పుడే నాకు విలువ అని చెప్పి హోదా కొరకు ప్రయాసపడేవారు మరికొందరు. నేను ఎలాగోలాగా అధికారం సంపాదించాలి అని అధికారం కోసం తప్పత్రయపడేవారు మరికొందరు. కొందరికి కుల బలం అయితే, కొందరికి శరీర బలం అయితే, కొందరికి అధికార బలం అయితే, కొందరికి ధన బలం అయితే, ఇలాగ లోకంలో ఏవేవో బలాలు ఇంతవరకు చూసాం. కానీ ఈ పూట దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు పొందవలసిన బలము కుల బలము, ధన బలము, శరీర బలము, అధికార బలము, హోదా బలము కాదు, కానీ దైవికమైన బలము కలిగిన వారిగా మనము మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. దైవికమైన బలము నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది, దైవికమైన బలము నీకు ఏం చేస్తుంది అని అడిగితే కనుక దైవికమైన బలము వలన చేసిన కార్యాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు అగ్నిని చల్లార్చారట, సింహాల నోళ్లను మూసారట, 7 రెట్లుగా మించిన అగ్నిగుండంలో వారు నిలిచినా సరే దానిని ఎదుర్కొన్నారని చెప్పి మనం చరిత్రలో అనేక సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఏ పరిస్థితులు గుండా మనం నడిపింపబడుతున్నామో ఒకసారి మనకు మనం పరిశీలన చేసుకోగలుగుతుండాలి. ఒకవేళ మన పరిస్థితులు దేవుడికి అనుకూలంగా కాకపోతే మార్చుకోవడానికి ప్రయత్నం చేకూర్చుతూ ఉండాలి. మార్చుకోవడం మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కూడా మనం సిద్ధపరచుకోగలుగుతూ ఉండాలి. మన కుటుంబాన్ని అలాగే సిద్ధపరచుకునే నాడు ఏ ప్రయోజనాలు మనం చూస్తాం అని అంటే కనుక దేవుని కృప ద్వారాగా ఆయనతో పాటు యుగ యుగాల నిత్యత్వంలో దేవునికి మహిమార్థము ఉండే కృపలో మనం నడిపింపబడగలుగుతామని జ్ఞాపకం చేస్తుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దైవికమైన బలము కలిగిన వారికి కలిగే 1-2 మేలులు చెప్పి నేను ముగిస్తాను. రెఫరెన్స్ ఏమి తీనక్కర్లేదు. కానీ కనురెప్ప పాటున భూమి మీద ఉంటున్న ప్రజలందరూ కూడా కనబడకుండా రెప్ప పాటున ఎగిరిపోతారు. ఈ శరీరం ఇక్కడే ఉంటుంది, మనిషి అయితే ఎగిరిపోతాడు. ఒకవేళ ఈ శరీరం కూడా కనబడకుండానే ఎగిరిపోవచ్చు. త్వరలోనే ఆ సంగతులన్నీ కూడా ప్రపంచం అంతా చవి చూడబోతా ఉంది. అలా ఎగిరిపోయిన తర్వాత ఏమవుతామంటే కనుక మొట్టమొదటిగా దేవుని లాగా మారుతాం. ఎవరిలాగా మారుతామండి? ఆయన భూమి మీద మనుషులను ఎవరి పోలికలు తయారు చేశాడు? ఆయన పోలికలో ఆయన స్వరూపమందు తయారు చేశాడు. ఈరోజు ఇక్కడ ఉంటున్న నా ఆకారం కాస్త పళ్ళు పెద్దగా కనిపించవచ్చు, కానీ దేవునితో ఒకవేళ నేను కురుపబడితే కనుక దేవుని రూపంలో నేను మార్చబడతాను. హల్లెలూయా. ఒకటి
దేవుని అందము వర్ణనాతీతం, దేవుని సౌందర్యము వర్ణనాతీతము. 10,000లో అతి సుందరుడైన ఆయన లాంటి స్వరూపంలోనికి మార్చబడతాము. దైవికమైన బలం కలిగి ఉంది మనం నడిపించబడుతున్నాను. ఇక రెండవది ఆ సౌందర్యము, ఆ అందము, ఆ వైభవము కొంతకాలమేనా. ఈరోజు నేను ఉంటున్నాను, రేపు 10 సంవత్సరాల తర్వాత ముసలివాడిని అయిపోతాను. మరికొన్ని 10 సంవత్సరాల తర్వాత కరుణమ్మ గారి లాగా కర్ర పెట్టుకుంటాను. మరికొన్ని 10 సంవత్సరాల తర్వాత నా శరీరం అంతా కూడా ఉడిగిపోతూ ఉంటుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను, అక్షయతతో కూడిన మహిమ శరీరంలోనికి మనము వెళ్ళబోతుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూసిన ఈ సౌందర్యము, ఇప్పుడు చూసిన ఈ అందము కొంతకాలం మట్టుకు మాత్రమే. కానీ త్వరలో అక్షయతతో కూడిన మహిమలోనికి మనం నడిపింపబడబోతున్నామని జ్ఞాపకం చేస్తుంటున్నాం. ఇక రెండవదిగా మనము, మూడవదిగా మహిమ చేత నింపబడతాం. దేవుడు ఏ మహిమనైతే కలిగి ఉన్నాడు, దేవుడు ఏ ప్రభావం అయితే కలిగి ఉన్నాడో అదే ప్రభావంలోనికి, అదే మహిమలోనికి మనమును కూడా నడిపింపబడతా ఉంటాం. ఇక తర్వాత మనం చూస్తూ ఉంటే, నమ్మకముగా ఎవరైతే నీతితో, యథార్థతతో, పవిత్రతతో తన జీవితాలను కొనసాగిస్తూ వచ్చినప్పుడు, యోసేపుకు దేవుడు ఏ రీతికైతే అధికారం చలాయిస్తూ వచ్చాడో, ఒకరోజు మనందరి జీవితాలలో కూడా అదే ఆధిపత్యాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడేవాడిగా ఉంటున్నాడు. ఇక ఐదవదిగా దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చునని లేఖనాలలో మనం చూస్తుంటున్నాం. వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అయ్యో, దేవుడి దగ్గరికి వెళుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు? కొబ్బరికాయ పట్టుకెళ్తారు, పువ్వులు పట్టుకెళ్తారు, అట్టిపళ్ళు పట్టుకెళ్తారు. వారికి ఉంటున్న సామర్థ్యం కొలిచి వారు బహుమానాలు తీసుకుని వెళ్తారు. ఈరోజు భూమి మీద విడిచిపెట్టి పరలోకానికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్న మనుషుడు ఏం పట్టుకెళ్తాడు? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాడు? ఏం పట్టుకెళ్తారమ్మా? ఏం పట్టుకెళ్ళడు. నిజమే, ఏం పట్టుకెళ్ళడానికి కూడా అవ్వదు మన వల్ల. మన నీడ కూడా మనతో రాదు. మరి దేవుడి దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, వెళ్ళడానికి వీలు లేదు కదా. మరి ఎట్లా సాధ్యమవుతుందంటే కనుక, ఎవరైతే భూమి మీద దేవుని చిత్తము చొప్పున నడుస్తారో, నడిచిన వారికి దేవుడి కిరీటము దయచేయబోతున్నాడు, సువర్ణ కిరీటము దయచేయబోతున్నాడు. ఈ సువర్ణ కిరీటము చేత నిన్ను నన్ను ఆయన అలంకరించబోతున్నాడు. ఎప్పుడు? భూమి మీద నీతిగా బ్రతుకున్నప్పుడు, భూమి మీద నమ్మకంగా బ్రతుకున్నప్పుడు నీకు అలంకరింపబడిన కిరీటం ముందు చూస్తావు. అయ్యా, వడ్డీ చేతులతో రాకూడదు కదా నీ దగ్గరికి. ఇదిగో నా స్వర్ణ కిరీటం నీ పాదాచెంతకు తెచ్చి నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పి మరణించిన వారు కూడా ఆరాధించడానికి దేవుడి దగ్గర నిలబడతారన్నమాట. మరి దేవుడి ఎదుట ఆరాధించడానికి నిలబడబోతున్న మన జీవితాలలో వట్టి చేతులతో వెళ్ళకూడదని అవస్థలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, మనం వట్టి చేతులతో వెళ్ళకూడదంటే భూమి మీద ఉన్నప్పుడే కిరీటము పొందినంతగా నడుచుకోగలిగే వారు ఉంటారు. హల్లెలూయా. అట్టి కృప ఈ ఆత్మీయ దినాల్లో దేవుడు మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన